అంటే రాజమౌళి గారి దగ్గర ఏం నేర్చుకున్నారన్న అంటే నేను చూసిన కొన్ని వీడియోస్లో ఆయన సినిమా కంటే మొత్తం ముందే చిన్న చిన్న మినియేచర్స్ పెట్టుకుని దాంతో సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా రావాలి ఇలా ఉండాలని చెప్పి మొత్తం వాళ్ళ కెమెరామెన్ డిపార్ట్మెంట్కి ఆర్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ చెప్పిన తర్వాతే షూట్ లొకేషన్స్లోకి వెళ్తారని విన్నాను. సో ఇక్కడ ఆయన 5 సంవత్సరాలు టైం తీసుకుంటారు, మినిమం ఎక్కువైనా తీసుకోవచ్చు. సో మీకున్న లిమిటెడ్ డేస్లో ఇవేమీ లేకుండా మీరు ఎట్లా కన్విన్స్ చేస్తున్నారు ఒక యాక్టర్ని? అండ్ సినిమా టేకింగ్ అంతా మీ వే ఆఫ్ స్టైల్ ఏంటి? ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటి? ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ అండ్ డిసిప్లిన్. ఆల్రెడీ మనకు కొంచెం ఉంది డిసిప్లిన్, దానికి ఒక జోక్స్ కూడా వేస్తున్నారు మా జబర్దస్త్ వాళ్ళు. ఏంటంటే అదృష్టం వచ్చి తలుపు తడితే ఎందుకు లేట్ వచ్చావని చెప్పి పంపిస్తా అనే ఒక అది ఉంది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే ఒక డిసిప్లిన్ అనేది మనిషికి ఉండాలి. ఆర్టిస్ట్ అనేది పక్కన పెడితే ఒక మనిషికి డిసిప్లిన్ అనేది ఉండాలి. సో అది ఆయన దగ్గర ఇంకెక్కువ, రాజమౌళి గారి దగ్గర. అండ్ పర్ఫెక్షన్. ఒక షార్ట్ రాకపోతే మనం ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతాం. ఒక 5 టేకులు 10 టేకులు చాలే ఓకే ఉన్న దాంట్లో నుంచి బెటర్ తీసుకుందామంటాం. కానీ ఆయన అట్లా కాదు, 20 టేకులు 30 టేకులు వచ్చినా కూడా ఓపిక్గా చేసి ఓకే వెరీ గుడ్ ప్యాకప్, రేపు మళ్ళీ మనం ఇదే షాట్ అంటారు.